గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచే దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నో చర్యల్ని తీసుకుంటోంది. దీంట్లో భాగంగా మైదాన ప్రాంతాలతో పాటు గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవల్ని అందుబాటులోకి తెస్తోంది. ఈ నేపథ్యంలోనే పాడేరులో కొత్తగా వైద్య కాలేజీని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైద్య సేవల కోసం గిరిజనులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారికి దగ్గరలోనే ఆరోగ్య సదుపాయాలను కల్పిస్తోంది. గిరిజనులకు అత్యున్నతమైన వైద్య సేవల్ని అందించడమే లక్ష్యంగా ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రతిపక్ష నేత హోదాలో సీఎం వైఎస్ జగన్ పాడేరులో మెడికల్ కళాశాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే 500 కోట్లతో పాడేరులో మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం 35 ఎకరాల విస్తీర్ణంలో తలారిసింగి పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మెడికల్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నర్సింగ్ కాలేజ్ భవనాలను కడుతున్నారు. ఈ ఏడాదిలో మొత్తం అన్ని భవనాలను పూర్తి చేసే లక్ష్యంతో చురుగ్గా పనులు చేస్తోంది ఎన్సీసీ నిర్మాణ సంస్థ. ఇక వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉండే పాడేరు జిల్లా ఆసుపత్రిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో ఈ మధ్యనే విలీనం చేసి జిల్లా జనరల్ ఆసుపత్రిగా పేరు మార్చారు. మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు ఇంకా గడువు ఉండడంతో ముందుగానే పాడేరు జిల్లా జనరల్ ఆసుపత్రిలో 420 బెడ్లతో రోగులకు 24 గంటలు వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. అత్యవసర వైద్యానికి కూడా ఇప్పుడు ఇక్కడి వారు విశాఖకు వెళ్లడం లేదు. గిరిజన ప్రాంతంలో ఏ చిన్న విష జ్వరాలు వచ్చినా కూడా, ఎటువంటి చిన్న అనారోగ్య పరిస్థితులు బారిన పడినా కూడా పాడేరు నుంచి దాదాపుగా 100 కిలోమీటర్లు పైన దూరం ఉన్నటువంటి విశాఖపట్నం వెళ్లాల్సినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు పాడేరులో ఉన్నటువంటి ఏదైతే మరి హాస్పిటల్ని జిల్లా ఆసుపత్రిగా మార్చి, అదేవిధంగా గతంలో ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా మరి మెడికల్ కాలేజ్ అనేది ఏర్పాటు చేయడం, నిత్యం ఏదో ఒక జబ్బులతో బాధపడేటువంటి ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ఈరోజు 500 కోట్ల రూపాయలతో ఈ మెడికల్ కాలేజ్ ఏర్పాటు కానీ, అదేవిధంగా జిల్లా స్థాయి హాస్పిటల్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ప్రజలు నిజంగా ఏ చిన్న అనారోగ్య పరిస్థితి వచ్చినా కూడా పాడేరులోనే ట్రీట్మెంట్ తీసుకొని క్షేమంగా ఉండేటట్టు ఈరోజు మాకు ఇంత మంచి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ కూడా ఇక్కడ ప్రజలు, స్థానిక గిరిజనులు కానీ, ముఖ్యంగా మా పాడేరు అరకు నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా వర్ష బోర్డర్లో ఉండేటువంటి గిరిజన ప్రాంతంలో ఉండే ప్రజలకి ఈ మెడికల్ కాలేజీ రానున్న రోజుల్లో చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. గిరిజన ప్రాంతంలో చాలా ఇబ్బందులకి గురవుతారంటారు. ఏ సీజన్కైనా కూడా మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ ఇలాంటివి వచ్చి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ ఇప్పుడు మాకు ఈ హాస్పిటల్ రావడంతో చాలా సంతోషం. ఎందుకంటే దగ్గర అయింది. ఇంతకుముందు వైజాగ్లో చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవారు గిరిజన రైతులందరూ కూడా. ఇప్పుడు చాలా సంతోషం అండి. మాకు పాడేరులో మెడికల్ కాలేజ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున తీసుకోవడం చాలా సంతోషం అండి. మా ఏజెన్సీ ఉన్న ప్రజలందరూ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటారని కోరుకుంటున్నాం. మరోవైపు పాడేరు మెడికల్ కళాశాల, అనుబంధ జిల్లా జనరల్ ఆసుపత్రి ద్వారా జిల్లా ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందించే లక్ష్యంతో ముందుగానే వైద్యుల్ని నియమించింది ప్రభుత్వం. పాడేరు మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్ తో పాటు 4 అసోసియేట్ ప్రొఫెసర్లు, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 17 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. పాడేరు జనరల్ ఆసుపత్రిని త్వరలో పర్యటించనుంది. జాతీయ వైద్య మండలి బృందం టీం సభ్యులు పరిశీలించిన తర్వాత మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న జిల్లా జనరల్ ఆసుపత్రి సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. మరి పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయి, అక్కడ పనిచేసే డాక్టర్లు ఏమంటున్నారు? దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఏజెన్సీ ప్రాంతాలలో ఏ కష్టం వచ్చినా సరే ప్రతి ఒక్క అవసరానికి పట్న ప్రాంతాలలో ఉన్న అధికారులపైనే ఆధారపడతారనే ఒక అపోహ ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వం శరవేగంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా విద్య, వైద్యం అనేది ప్రణాళిక చాలా స్పీడ్గా జరిగిందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం పాడేరులో ఉన్న ఆసుపత్రిలో ఉన్నాము. ఇది ప్రభుత్వ ఆసుపత్రి. అసలు ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒకప్పుడు గగ్గోల పెట్టే పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్క వెసులుబాటుకి ఏదైతే మొత్తం అంతా సదుపాయాలు చేయడానికి 24 అవర్స్ కూడా అందుబాటులో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది మన మాటలోనే కాదు, ఇక్కడ అధికారులు ఏమంటున్నారు, గతంలో వారు ఆసుపత్రికి సంబంధించిన పనిచేసినప్పుడు కనిపించే దృశ్యాలు ఇప్పుడు ఎలా కనిపిస్తాయని చెప్పి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇప్పుడు ఆసుపత్రికి సంబంధించి సూపరింటెండెంట్ విశ్వామిత్ర ఉన్నారు. అయితే వారిని ఒకసారి పూర్తిగా అడిగాల్సిన ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆసుపత్రిలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అదేవిధంగా మీ డాక్టర్స్ ఏ విధంగా సర్వీస్ అందిస్తున్నారు, గతంలో పోల్చుకుంటే ఏజెన్సీ ప్రాంతాలలో ఆసుపత్రులు పరిస్థితి ఏంటి? రీసెంట్గా ఆన్ ప్రమోషన్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ క్యాడర్లో ప్రమోషన్ మీద పాడేరు నన్ను పోస్ట్ చేయడం జరిగింది.
తీసుకోవాలా వద్దా అని తటపటాయిస్తూ ప్రమోషన్ ఎందుకు వదులుకోవడం అనే దాంతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి చెందిన హాస్పిటల్ పాడేరు హాస్పిటల్ అనేది చూసి నేనే ఆశ్చర్యపోయా. ఒక ట్రైబల్ ఏరియాలో ఉండే హాస్పిటల్ అక్కడ చేయడానికి ఏముంటుంది అనుకుంటా వచ్చాను నేను. కానీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ గవర్నమెంట్ సప్లై చేసిన ఎక్విప్మెంట్ చూసి నేనే ఆశ్చర్యపోయాను. నేను ఆల్మోస్ట్ 30 సంవత్సరాలుగా ఈ వైద్య వృత్తిలో ఉన్నాను. అండ్ ఇంత అభివృద్ధి రీసెంట్ టైమ్స్లో చూడడం జరిగింది. పేషెంట్స్ బెడ్స్ దగ్గర నుంచి, బిల్డింగ్స్ దగ్గర నుంచి అండ్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ ఇంచుమించుగా 90% మన కేజీహెచ్లో ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. అండ్ ఆరోగ్యశ్రీ వలన ఇంచుమించు అన్ని రకాల సర్జరీస్, అన్ని రకాల మెడికల్ మేనేజ్మెంట్ కవర్ అయిపోతుంది. అందుకని ఎన్నో మరీ రేర్ కేసెస్లోనూ అంటే 1/10 to 1/5 ఆఫ్ 5% ఆఫ్ ద కేసెస్ తప్ప రిఫర్ చేయాల్సిన అవసరం రావట్లేదు. కొన్ని కేసెస్లో అంటే బ్లడ్ సరిగ్గా అందుబాటులో లేకపోతే కొన్ని అపోహల వలన ఈ పాడేరు హాస్పిటల్కి రావడానికి తటపటాయిస్తున్నారు ప్రజలు. అది కూడా వీళ్ళు తొలగించుకుంటే ఇంచుమించు 100% వైద్యం అంతా ఈ హాస్పిటల్లోనే జరుగుతుంది. ఫ్యూచర్లో అది కూడా సాధిస్తామని చెప్పడానికి నేనేమి చెప్పగలుగుతున్నాను కాన్ఫిడెంట్గా. అండ్ ఇక్కడ ప్రజలు కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు ఇక్కడ సర్వీసెస్. ఓన్లీ చిన్న ల్యాబ్స్ ఏంటంటే కింద నుంచి డాక్టర్స్ స్పెషలిస్టు రావడానికి ఇంకా జంకుతున్నారు. అంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఉండవు, మేము ట్రావెల్ చేయాలి, మరొకటి ఇక్కడ ఉండడానికి ఏం ఉండదు, అకామిడేషన్ ఉండదు అనే దృక్పథంతో డాక్టర్లు రావడం కొంచెం తక్కువగా ఉంది. అందుకని స్పెషలిస్ట్ సేవలు మనం అందించలేకపోతున్నాం 100%. ఆ ల్యాకినే కూడా ఫుల్ఫిల్ అయిపోతే ట్రైబల్ బెల్ట్కి అంతటికీ కూడా పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే టీచింగ్ హాస్పిటల్ అయింది. ఈ టీచింగ్ హాస్పిటల్ని ఒక స్థాయికి తీసుకొచ్చి అన్ని సౌకర్యాలు, అన్ని మేనేజ్మెంట్, ట్రీట్మెంట్ ఇక్కడ అందుబాటులోకి అందించే విధంగా అందరం కృషి చేస్తారని ఆశిస్తున్నాము. సో ఆల్మోస్ట్ స్పెషలైజేషన్స్ అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. స్పెషలిస్ట్ సర్వీసెస్, సూపర్ స్పెషాలిటీ తప్ప స్పెషలిస్ట్ సర్వీసెస్ అన్నీ ఈ హాస్పిటల్ అందుతున్నాయి. మేడం గారు చెప్పినట్టు ఇప్పుడు న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రెంటాలజీ లాంటి సర్వీసెస్ అయితే అందట్లేదు, కానీ మిగతా సర్వీసెస్ అన్నీ అందుతున్నాయి. స్పెషలిస్ట్ ఆల్మోస్ట్ అన్ని స్పెషాలిటీస్ కూడా ఉన్నారు. నార్మల్లీ ఈ స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీ తప్ప ఇది ఇస్ నాట్ ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో వైద్య రంగానికి సంబంధించి అంటే ముఖ్యంగా వైద్య రంగంలో ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి వచ్చిన మార్పులను వైద్యుల మాటలోనే విన్నాము. అయితే దీనికి సంబంధించి ఏ రోగి ఇక్కడికి వచ్చినా సరే మరికొద్ది రోజుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మారిన తర్వాత, మెడికల్ కాలేజ్ కూడా వచ్చిన తర్వాత పూర్తిగా అనేక మార్పులు వచ్చిన అనంతరం కూడా ఎవరు కూడా ఏజెన్సీ ప్రాంతం వదిలి బయటికి వైద్యం కోసం వెళ్ళే అవకాశమే లేదు. మొత్తం రోగులకి 600 పడకలకు సంబంధించిన మొత్తం బెడ్స్ తోటి కూడా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రెడీ అవుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి.